నమస్కారం, నవ్య న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లాను అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలబెట్టేందుకు ఐక్యంగా పనిచేయాలి. జిల్లాలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమం మంత్రులు సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీల నిరసన ప్రదర్శనలు. చీరాల బేటపాలెం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించిన అంగన్వాడీ కార్యకర్తలు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే ఏకైక సంస్థ ఏబీవీపీ. చీరాల వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఏబీవీపీ 3 జిల్లా ఇన్ఛార్జ్ రఘునాథ్ బాబు. బాపట్ల జిల్లాలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమం జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి మంత్రులు సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ తో పాటుగా జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బాపట్ల జిల్లాలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పరిచయ కార్యక్రమం జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పార్లమెంటు సభ్యులు తెన్నిటి కృష్ణప్రసాద్, బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హాజరయ్యారు. సమావేశంలో ముఖ్యంగా జిల్లాలోని ప్రధాన ప్రజా సమస్యలు, పరిష్కార మార్గాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే మిన్నగా బాపట్ల జిల్లాను అభివృద్ధి చేసే క్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఉందన్నారు. ఇక ఇదే క్రమంలో జిల్లాలో రైతులు సాగుకు సన్నద్దమవుతున్న క్రమంలో సాగు, త్రాగునీటిపై ప్రత్యేకంగా అధికారులు దృష్టి సారించారన్నారు. ఆయా కాలువల్లో నీటిపారుదల లేమి కారణంగా ఆయా కాలువల పూడికతీత పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా నిరంతరాయంగా విద్యుత్తును అందించడంతో పాటుగా నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు గాను చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల హామీల అమల్లో భాగంగా సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే ప్రజా ప్రయోజనాలపై దృష్టి సారించారన్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగ యువతకు మెగా డిఎస్సీ ప్రకటించారన్నారు. మరోవైపు పెంచిన పెన్షన్ల పంపిణీ ప్రతి ఒక్క అర్హులైన వృద్ధుల ఇంటికి వెళ్లి అతి తక్కువ సమయంలో అందించిన ఘనత సీఎం చంద్రబాబుకై దక్కిందన్నారు. జిల్లాను అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టే క్రమంలో అధికారులు, సిబ్బంది ఐక్యంగా చిత్తశుద్ధితో పనిచేసి జిల్లా ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరారు. కాలువలకి రేపు వర్షం వచ్చిన తర్వాత కాలువల్లో నీళ్లు పారాలి. చాలా చోట్ల గడిచిన 5-6 సంవత్సరాల నుంచి పూడిక దిగల చాలా ఇబ్బంది ఉంది. మన ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఆ పూడిక తీసే కార్యక్రమం ఎక్కడెక్కడ మనం ఎస్టిమేట్ చేయాలో అవన్నీ కూడా ఇమీడియట్ గా పనులకి ఏదైనా ఉంటే కనుక అది ఒకటి ఇమీడియట్ గా టేకప్ చేయమన్నారు. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక్క చాటు కూడా R&B రోడ్లలో కట్ట మట్టేసిన పాపానికి లేదు. వాటిని కూడా ఇమీడియట్ గా తీసుకున్నారు. వీటి మీద కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎక్కడైతే ఇమీడియట్ గా అవసరం ఉందో అవన్నింటిని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటి మీద ముఖ్యంగా ఇంకోటి వచ్చేసరికి పవర్ కి సంబంధించి మొన్న ఈ మధ్య 2-3 చోట్ల కంప్లైంట్లు వింటా ఉన్నాం. మన ఎస్సీ గారికి వచ్చేసరికి జిల్లా మొత్తం కూడా ఒకే ఎస్సీ గారు ఉన్నారండి. ఈ మనం మీటింగ్ పెట్టేటప్పుడు ముందే 2-3 రోజులు ఇంటిమేట్ చేసి ఆ ఎస్సీని కూడా ఇక్కడ పిలిపించుకోవాలి. ఈసారి నుంచి అది ఒకటి చూసుకోండి. పవర్ కూడా మనం 24 hours హౌస్ హోల్డర్స్ పవర్ ఇవ్వటం కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా మన ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో పాత పెండింగ్ ఉంటే 46,000 కనెక్షన్స్ కూడా రిలీజ్ చేయమన్నాం. వాటిని కూడా ఇమీడియట్ గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారా, పని చేయడం స్టార్ట్ అయినా సరే పని చేయలేం. వర్షం పడకముందే వీటన్నిటిని కూడా రెడీ చేసి రైతులకు అందించాలి. ఆ రోజు ఒకరికి ట్రాన్స్ఫర్ ఇచ్చి ఒకరు పోలీసు చేయకుండా అట్లాంటివన్నీ లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంకోటి వచ్చేసరికి ఈ జిల్లాలో చాలా ఇబ్బందికరమైన సమస్య ఏంటంటే గొల్లకమ్మ గేట్ చాలా విమర్శకి దారితీసింది. అది ఎందుకంటే అది చాలా తక్కువ ఖర్చుతో పని, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు రైతులు. దాని కింద దాదాపు 80 నుంచి 90,000 ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు రైతులు. అదేవిధంగా దాని కింద చేపలు పట్టుకొని జీవనం కొనసాగించే వారి కుటుంబాలు 2,000 పైన ఉన్నారండి. వాటిని కూడా వాళ్ళందరూ కూడా గడిచిన 2-3 సంవత్సరాల నుంచి నష్టపోయారు. గొల్లకమ్మ ఎస్సీ గారు వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇమీడియట్ గా మొన్న మీరు మంత్రి గారి దగ్గరకు వచ్చారు కదా, లక్ష్యంతో పాటు ఒక అవగాహన తెచ్చుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏదైతే ఒక లక్ష్యంతో మనం కూడా కలిసికట్టుగా పనిచేయాలి, ఈ జిల్లాని నెంబర్ 1 గా తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తప్పగా ఉందో ఏదైతే కరెక్ట్ గా చెప్పారో, నియోజకవర్గంతో పాటు ఈ యొక్క జిల్లాని నెంబర్ 1 గా తీసుకెళ్లాలి అంటే ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తే సాధ్యమవుతుందని చెప్పేసి ఒక టీం వర్క్ గా అందరూ కూడా పనిచేస్తేనే
ఒక ప్రోయాక్టివ్ మోడ్లో మనం ముందుకు వెళ్ళగలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మంత్రివారు చెప్పినట్టుగా 12వ తారీఖున చార్జ్ తీసుకున్న 13వ తారీఖున 5 అంశాల మీద సంతకాలు పెట్టారు. ఒకటి మెగా డిఎస్సి, ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో 16,347 ఉద్యోగాలు కల్పించే విధంగా ఒక మెగా డిఎస్సి. అలాగే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో, ప్రజల్లో చాలా అపోహ ఉండింది ఏమవుతుందా ఏంటా అనేది. దాన్ని పూర్తిగా రిపీల్ చేయడంతో పాటు ఏదైతే పాస్బుక్స్ అన్ని కూడా ఉన్నాయో అవి కూడా రీప్లేస్ చేసి మార్చే విధానంగా కూడా రూపకల్పన చేస్తా ఉన్నాం. నూతనమైన పాస్బుక్లు కూడా వస్తాయి, అవి కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా నూతనటువంటి దస్తావేజులు అవ్వచ్చు. అలాగే పాస్బుక్ కూడా రాబోయే రోజుల్లో తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాపట్ల జిల్లా చీరాలలో సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో చీరాల వేటపాలెం మండలాల తహసీల్దార్ కార్యాలయాల వద్ద అంగన్వాడీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పలువురు ఏపీ అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాపట్ల జిల్లా చీరాలలో సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో చీరాల వేటపాలెం మండలాల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలతో పాటుగా పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలన్నారు. 426 జీవోను రద్దు చేసి ఐసీడీఎస్ ప్రైవేటీకరణ విధానాన్ని నిలిపివేయాలన్నారు. అంతేకాకుండా ఐసీడీఎస్ ను బలోపేతం చేసే క్రమంలో అందుకు తగ్గట్టుగా బడ్జెట్ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్స్ ను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామన్నారు. కార్మికుల యొక్క కోరికల దినోత్సవం సందర్భంగా కార్మికులు ఇప్పటివరకే ప్రభుత్వం ముందు అనేక రకాల డిమాండ్లు అనేక ప్రభుత్వాల ముందు పెట్టారు. ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా అన్ని రకాల కార్మికులు కనీస వేతనం చట్టబద్ధంగా 26,000 రూపాయలు ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నివేదిక చెబుతా ఉంది. ఆ ప్రకారం కార్మికులందరూ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఇక్కడ పనిచేస్తున్న వీళ్ళందరూ కూడా అంగన్వాడీలకు 11,000 రూపాయలు, పంచాయతీ వాళ్ళు 10,000 రూపాయల లోపు, 12,000 రూపాయల లోపు ఇస్తున్నారు. అట్నే అనేక సెక్షన్లో స్కీమ్ వర్కర్లకు పనిచేస్తున్న అనేక ఎక్కువ మందికి కూడా కనీస వేతనాలు అమలు జరగట్లేదు. అందుకని స్కీమ్ వర్కర్లు అందరూ కూడా వివిధ స్కీముల్లో, ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్నట్టు అంగన్వాడీ, అట్నే ఐకేపీ, అన్మెటర్లు, అటు మధ్యాహ్న భోజనం, ఆశా, ఇతర తదితర వర్కర్లు అందరూ కూడా వీళ్ళకందరూ కూడా ఏ విధమైన చట్టబద్ధమైన సౌకర్యాలు లేవు. కనీస వేతనాలు అమలు కావట్లేదు. కనీస వేతనాలు అమలు చేయాలి, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలి. చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించడం అని చెప్పండి. ఈరోజు పంచాయతీ కార్మికులు కానీ, ఆశా, అంగన్వాడీ వీళ్ళందరికీ కనీసం ఈ పని చేస్తున్నందుకు పని గ్యారంటీ కూడా లేని పరిస్థితి ఉంది. ఏ రోజు ఎవరు తీసేస్తారో తెలియని పరిస్థితి. ప్రభుత్వం మారినప్పుడల్లా ఇది ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదే సందర్భంలో పీఎఫ్, ఈఎస్ఐ లాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు, చట్టబద్ధమైన వేతనాలు, అట్నే రిటైర్డ్ అయిన తర్వాత పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇవన్నీ కూడా ప్రభుత్వం వైపు నుంచి చట్టబద్ధమైన రక్షణ కార్మికులు లేదు. ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ కార్మిక వర్గానికి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. కొన్ని ముఖ్యమైన డిమాండ్స్ కార్మిక చట్టాలు ఈ మార్పు చేస్తా ఉన్నారు. ఈ చట్టాలు గనక మారిస్తే యజమానులకి కార్మికులు బానిసలుగా మార్చే విధానము, వెట్టి చాకిరీ చేసుకునే విధానం వస్తూ ఉంది. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల కోసం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని లీజుకి నగదీకరణ అంటే లీజుకి ఇవ్వడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా మన ప్రజల కష్టార్జితంతో ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వ ఆస్తులు మొత్తం కూడా కారుచౌకగా మోడీ ప్రభుత్వం కట్టబెట్టడానికి పూనుకుంటా ఉంది. ఉదాహరణకి రోడ్లు, 26,000 కిలోమీటర్ల రోడ్లని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటారు. ఆ 26,000 కిలోమీటర్లు ఖరీదు 8 లక్షల కోట్లు అయితే ఆ రోడ్డు వేయాలంటే 1,00,000 కోట్లకి లీజుకి ఇస్తున్నారు. అంటే వాళ్ళ క్రితం ఏర్పడి రైళ్ళన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇట్లా ఏంటంటే ప్రభుత్వ సంస్థలో ఉన్న మొత్తం కూడా సంపద అంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడతా ఉన్నారు. కాబట్టి ఈ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతాం. వీళ్ళ నడత ఏ రకంగా ఉంటుంది అనేది చూసినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఓట్లు తగ్గినా, సీట్లు తగ్గినా
ప్రైవేటీకరణ విధానాలను మాత్రం వెనక్కి తగ్గవు అనేటటువంటి పద్ధతిలో ఈరోజు మోడీ వ్యవహరిస్తా ఉన్నాడు. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేటీకరించే దిశలోనే అడుగులేస్తా ఉన్నాడు. కార్మిక చట్టాలు 49 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి యజమానులకి, పెట్టుబడిదారులకి, కార్మికుల్ని బానిసలుగా చేసేటటువంటి విధానాలనే కొనసాగించడానికి సిద్ధమవుతా ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కారు చౌకగా కార్పొరేటివ్ శక్తులకు కట్టబెట్టేటటువంటి పని చేస్తా ఉన్నాడు. అలాగే ధరలు తగ్గించే దిశగా ఆలోచన చేయడం లేదు. ఈరోజు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడం లేదు. అనార్గనైజ్డ్ సెక్టర్ లో పనిచేస్తున్నటువంటి 94% మంది కార్మికులు ఎవరైతే ఈ దేశంలో ఉన్నారో వాళ్ళకి సంక్షేమ బోర్డు కానీ, ఉద్యోగ భద్రత కానీ, ప్రమాదం జరిగితే ప్రమాద బీమా కానీ, వాళ్ళ కుటుంబానికి భరోసా కానీ ఇచ్చేటటువంటి పద్ధతిలో ఈరోజు మోడీ నడక లేదు. ప్రజలు ఓట్లు, సీట్లు తగ్గించే పని చేసినప్పటికీ కూడా కార్పొరేట్ శక్తుల బూట్లు నాకటం మాత్రం నేను వెనకడుగు వేరు అనే పద్ధతిలో ఈరోజు మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు. అందుకనే చీరాల పట్టణంలో వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విభాగం ఆధ్వర్యంలో ఏబీవీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు దేశ పునర్నిర్మాణంలో విద్యార్థుల భాగస్వామ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థుల సమస్యలతో పాటు విద్యార్థులు నిర్మాణాత్మకమైన దేశభక్తిని పెంపొందించే ఏకైక సంస్థ ఏబీవీపీ అని ఏబీవీపీ గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ రఘునాథ్ బాబు అన్నారు. చీరాల పట్టణంలో వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విభాగం ఆధ్వర్యంలో ఏబీవీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు దేశ పునర్నిర్మాణంలో విద్యార్థుల భాగస్వామ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏర్పాటుపై 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ల క్రితం 5గురితో ఢిల్లీలో ప్రారంభమై 50 లక్షలకు పైగా సభ్యత్వంలో దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఆవిర్భవించిందన్నారు. దేశ పునర్నిర్మాణంలో భాగస్వామ్యమై అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో ఏబీవీపీ పాత్ర మరవలేనిదన్నారు. రఘునాథ్ బాబు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విభాగ్ అంటే గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకి సంబంధించిన ఇన్ఛార్జ్గా నా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కాలేజీల్లో ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏబీవీపీ ఫౌండేషన్ డే 1948లో జూలై 9న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల్లో దేశభక్తిని, సృజనాత్మకతను, సేవాభావాన్ని పెంపొందించే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా దేశ పునర్నిర్మాణ కార్యక్రమంలో పునరంకితమై పనిచేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఏబీవీపీ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ. 40 లక్షల మెంబర్షిప్తో 1100 సెంటర్స్లో 900 యూనివర్సిటీ క్యాంపస్ల్లో ఏబీవీపీ పనిచేయడం జరుగుతూ ఉంది. అనేక రంగాలకు ఏబీవీపీని విస్తరించడం జరిగింది. మెడికల్ విద్యార్థుల కొరకు మెడు విజన్ పేరుతో, ఫార్మసీ స్టూడెంట్ విద్యార్థుల కోసం ఫార్మా విజన్ పేరుతో, సో అగ్రికల్చర్ స్టూడెంట్స్ కోసం అగ్రి విజన్ పేరుతో, సో ప్రీమియం ఇన్స్టిట్యూట్ అయినటువంటి ఐఐటి, ఐఐఎం వాటికి థింక్ ఇండియా పేరుతో అనేక రంగాలకు ఏబీవీపీని విస్తరించడం జరిగింది. సో ప్రతి విద్యార్థిలోనూ దేశభక్తిని పెంపొందించడం, వాళ్ళకి కెరీర్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్లు ఇవ్వటంలో సక్సెస్ అవ్వటం జరిగింది. అదే సమయంలో ఆందోళన కార్యక్రమాలు, విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు వెలుగెత్తి చాటుతూ ప్రభుత్వాన్ని నిరంతరం జాగరూకతతో ఉండేటట్టు విద్యారంగంలో సమస్యల నివారణకు కృషి చేయటం కూడా జరుగుతూ ఉంటుంది. దానిలో ఈరోజు చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనను ఒకసారి చూద్దాం.
వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థిని జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించినట్టు కళాశాల సెక్రటరీ వడమ రామకృష్ణరావు కరెస్పాండెంట్ లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. విద్యతో పాటుగా క్రీడల్లోనూ కళాశాల విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నట్టు సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలియజేశారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థిని జాతీయ స్థాయి టైక్వాండో పోటీలో కాంస్య పథకాన్ని సాధించినట్టు కళాశాల సెక్రటరీ వడమ రామకృష్ణరావు కరెస్పాండెంట్ లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. కళాశాలకు చెందిన బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పంద్రబైన భాను జాతీయ స్థాయికి పోటీల పథకాన్ని సాధించడం అభినందనీయమన్నారు. ఇదే క్రమంలో ఇటీవలి సేలంలోని మహాత్మాగాంధీ స్టేడియంలో జరిగిన 3వ జాతీయ స్థాయి ఓపెన్ ఖైరుగి టైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీల్లో సీనియర్ ఖైరుగి పోటీల్లో కాంస్య పథకం సాధించినట్టు తెలిపారు. గతంలో జేఎన్టీయూలో జరిగిన కాకినాడ తరపున అమృత్సర్ గురునానక్ దేవ్ యూనివర్సిటీలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయాల్లో పోటీల్లో కూడా పాల్గొందని తెలియజేశారు. కాగా జాతీయ స్థాయిలో రాణించినటువంటి విద్యార్థిని భానురేఖను సిఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ రమేష్, డాక్టర్ సుబ్బారావు, వివిధ విభాగాధిపతులు, కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు అభినందించారు. రైస్ డాల్ మిల్లర్ల అసోసియేషన్ నాయకులతో జిల్లా స్థాయి కమిటీ సమావేశం బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరల తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి చెప్పారు. రైస్ డాల్ మిల్లర్ల అసోసియేషన్ నాయకులతో కలిసి జిల్లా స్థాయి కమిటీ సమావేశం బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర స్థాయి మిల్లర్ల అసోసియేషన్ తో సమావేశమై ధరల నియంత్రణపై చర్చించారన్నారు. అందులో భాగంగా జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ధరల తగ్గింపుపై సుదీర్ఘంగా చర్చించారు. రా రైస్ 1 కిలో ధర 48 రూపాయలు, స్ట్రీమ్ రైస్ 1 కిలో 49 రూపాయలు ధరగా నిర్ణయించి విక్రయించాలన్నారు. కందిపప్పు 1 కిలో 160 రూపాయల ధర నిర్ణయించి విక్రయించాలన్నారు. జిల్లా అసోసియేషన్ నాయకులంతా ఏకగ్రీవంగా ఆమోదించడంతో ఈ నెల 11వ తేదీ నుంచి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించనున్నట్టుగా ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా బాపట్ల, చీరాల, అద్దంకి, పచ్చూరు, రేపల్లె, వేమూరు ప్రాంతాల్లోనూ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. నిత్యావసర సరుకులు బయట మార్కెట్లో అధిక ధరలు ఉన్నందున ధరలు తగ్గే వరకు ప్రత్యేక కౌంటర్లు కొనసాగుతాయన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం వారు జిల్లా పోలీస్ శాఖకు జారీ చేసిన సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డును జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్, ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ అందజేశారు. అంకిత భావంతో విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి అవార్డులు వాటంతటా అవే వస్తాయని, ఇందుకు నిదర్శనమే జిల్లా పోలీసు యంత్రాంగం అందుకున్న సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం వారు జిల్లా పోలీస్ శాఖకు జారీ చేసిన సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డును జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లికార్జునకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం పాస్పోర్ట్ వెరిఫికేషన్ విభాగం నందు ప్రజలకు వేగవంతంగా అత్యుత్తమ నాణ్యమైన సేవలు అందించినందుకు గాను సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డునిస్తారన్నారు. ఈ సంవత్సరం బాపట్ల జిల్లాలోని ఎస్బీ విభాగం పాస్పోర్ట్ల విచారణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం వారు బాపట్ల జిల్లా పోలీస్ శాఖకు సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు అందించడం జరిగిందన్నారు. ఈ అవార్డు అందుకోవడం బాపట్ల జిల్లా పోలీస్ శాఖకు ఎంతో గర్వకారణమన్నారు. ఇటువంటి అవార్డులను సమిష్టి కృషితో సాధించగలమన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్బీ యంత్రాంగానికి క్రమ పద్ధతిలో తగిన ఉత్తర్వులు ఇస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించగలిగే విధంగా తయారు చేయడంలో జిల్లా ఎస్బీ అధికారి మల్లికార్జున పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 16 నిర్వహించనున్న సాలకట్ల ఆనివార ఆస్థాన పర్వదినాన్ని సందర్భంగా అర్చకులు మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ సంవత్సరంలో 4 సార్లు ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందొచ్చే మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేస్తామన్నారు. స్వామివారి మూల విరాటను వస్త్రంతో పూర్తిగా కప్పుంచి శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ, స్వామివారి మూల విరాటను వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. పశ్చిమ బంగాళాఖాతంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. షీట్ జోన్ లేదా గాలుల కోత సుమారుగా 20 డిగ్రీల పొడవున సగటు సముద్ర మట్టానికి 3.1 మరియు 5.8 కిలోమీటర్ల ఎత్తులో
దక్షిణం వైపు ఏటవాలుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాం. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యా తన సైన్యంలో నియమించుకున్న భారతీయులను విముక్తి కల్పించేందుకు వారిని వీలంత త్వరగా భారత్ పంపేందుకు మంగళవారం అంగీకారం తెలిపింది. రష్యా అధ్యక్షుడు పుతిన్తో జరిగిన భేటీలో ఈ అంశాన్ని భారత ప్రధాని మోదీ లేవనెత్తిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుందని అధికార వర్గాలు వెల్లడించాయి. రష్యా సైన్యంలో 35 నుంచి 50 మంది భారతీయులు పనిచేస్తూ ఉండొచ్చని విదేశాంగ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే 10 మంది తిరిగి భారత్కు వచ్చేశారని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్తో వివాదానికి పరిష్కార యుద్ధ భూమిలో లభించదని, బాంబులు బుల్లెట్ల మధ్య శాంతి ప్రయత్నాలు విజయవంతం కాలేవని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. పుతిన్తో భేటీ సందర్భంగా మోదీ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో చమోలిలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై ఈ రోజు భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 30 సెకండ్ల నిడివి గల వీడియోలో జోషి మఠంలోని చుంగిదార్ వద్ద కొండ పెద్ద భాగం శిథిలమై రోడ్డు పడిపోవటం, పెద్ద రాళ్లు మార్గాన్ని అడ్డుకోవడం చూపిస్తోంది. ఇలా కొండచెరలు విరిగిపట్టడంతో ప్రజలు భయాందోళనలో కేకలు వేయటం, తమ భద్రత కోసం పరిగెత్తడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇక అదే సమయంలో చాలా మంది తమ ఫోన్లలో కొండ చర్యలు విరిగిపడుతూ ఉండగా బంధించడం కూడా కనిపించింది. బ్యాంకర్ల కమిటీ మీటింగ్ లో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 500, 200 నోట్లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలి, పూర్తి స్థాయి డిజిటలైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. బ్యాంకులు 100% డిజిటల్ లావాదేవీలు సాధించాలని, నోట్ల వాడకం పూర్తిగా తగ్గిస్తే అవినీతి తగ్గిపోతుందని బ్యాంకర్లకు సీఎం సూచించారు. ఏపీలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా బ్యాంకులు పనిచేయాలన్నారు సీఎం చంద్రబాబు. కౌలు రైతులకు కూడా రుణాలు సులభంగా అందే పరిస్థితి రావాలన్నారు. దీనికోసం బ్యాంకులు, ప్రభుత్వం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి. వ్యవసాయానికి ఊతమివ్వండి, కౌలు రైతులకు రుణాలు సులభతరం చేయండి బ్యాంకర్లను కోరారు ఏపీ సీఎం చంద్రబాబు. సంపద సృష్టించే రంగాలకు బ్యాంకులు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. 5 రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, బ్యాంకర్లు, నిపుణులతో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ చైనాకు చెందిన షియామి తొలిసారిగా రూపొందించిన విద్యుత్ ఆధారిత వాహనం ఆకట్టుకుంటోంది. స్పీడ్ అల్ట్రా పేరుతో తెచ్చిన ఈ కారును భారత మార్కెట్ లో తమ 10వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఇక్కడ షియామి ప్రదర్శించింది. దేశీయ విపణిలో ఇంకా రాని ఈ కారు ప్రారంభ ధర $30,000 లోపే. ఇది చైనాలో టెస్లా మోడల్ 3 ప్రారంభ ధర కన్నా $4,000 తక్కువే కావడం గమనార్హం. చైనాలో ఈ ఏడాది మార్చి నుంచి SU7 అమ్మకాలు మొదలవగా కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈ మోటార్ CTB ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ, షియామి డైకాస్టింగ్, షియామి పైలట్, అటానమస్ డ్రైవింగ్, స్మార్ట్ క్యాబిన్ అనే 5 కీలక EV టెక్నాలజీలు కారులో వాడారు. జింబాబ్వేతో T20 సిరీస్ ఆడిన తర్వాత భారత జట్టు శ్రీలంకలో పర్యటించాల్సింది. శ్రీలంకతో భారత్ 3 వన్డేలు, 3 T20 సిరీస్ ఆడాల్సింది. నివేదికల ప్రకారం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజాలు పర్యటనకు వెళ్లారు. ఈ సిరీస్ నుంచి కూడా వారికి విశ్రాంతి ఇవ్వచ్చు. ఇటువంటి పరిస్థితిలో జట్టులోకి తిరిగి రావడానికి కొంతమంది ఆటగాళ్లు వేచి చూస్తున్నారు. T20 సిరీస్ కు భారత్ కు పెద్దగా ప్రాధాన్యత ఉండదు, కానీ వన్డే సిరీస్ కు మరింత ప్రాధాన్యత ఉంటుంది. త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా వన్డే సిరీస్ సన్నాహక పరంగా ఎంతో కీలకం కానుంది. ఈ కారణంగా టీమిండియాకు తిరిగొచ్చే ఆటగాళ్లు కూడా ఎన్నో ఆశలతో చూస్తున్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల జిల్లాను అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలబెట్టేందుకు ఐక్యంగా పనిచేయాలి. జిల్లాలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమం మంత్రులు సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీల నిరసన ప్రదర్శనలు. చీరాల, వేటపాలెం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించిన అంగన్వాడీ కార్యకర్తలు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే ఏకైక సంస్థ ABVP. చీరాల YA ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ABVP 3 జిల్లా ఇన్ఛార్జ్ రఘునాథ్ బాబు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.